श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 82వ భాగం. వశిష్ఠ మహర్షి బోధను కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కొద్దిగా మనస్సు విషయమై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనసు అనేది అది చేసే పనులను బట్టి 4 రకాలుగా ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. సంకల్ప వికల్పాత్మక మనః అంటే మనస్సు అంటే సంకల్పము వికల్పాలు చేసేటప్పుడు, అంటే ఒకే మనస్సు అది చేసే పనులను బట్టి వేరువేరు పేర్లతో పిలువబడుతుంది. అవేంటో ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దానిని మనస్సు అని అంటాం అన్నమాట. ఈ మనస్సు యొక్క స్థానం ఏది అంటే కంఠం అంట. మనసు స్థానం. దీనికి అధిదేవత, మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక అధిదేవత ఉంటాడు. మనస్సుకు అధిదేవత ఎవరు అంటే చంద్రుడు. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దీన్ని మనస్సు అంటాము. ఇక రెండవది బుద్ధి. ఇప్పుడు విషయాలని నిశ్చయం చేసేటప్పుడు నిశ్చయాత్మక బుద్ధి. ఒక సంకల్ప వికల్పాలు చేసేది మనసు అయితే నిశ్చయం చేసేది బుద్ధి. ఆ మనస్సే నిశ్చయం చేసేటప్పుడు దాన్ని ఏమంటామంటే బుద్ధి అని అంటాం అన్నమాట. బుద్ధి అని అంటాం. నిశ్చయాత్మక బుద్ధి అంటాం. సరే, ఈ విషయాలని నిశ్చయం చేసేటప్పుడు దీన్ని బుద్ధి అంటాం. ఇక మూడవది చిత్తం. చిత్తం అంటే ఏంటంటే విషయాలను చింతన చేయడం అన్నమాట. అంటే సంవేదనాత్మక చిత్త. చిత్తము అంటే సంవేదనాత్మకము అంట. ఫీలింగ్ పాయింట్ అన్నమాట. సంవేదనాత్మక చిత్త. దీని యొక్క స్థానం ఏదంటే నాభి అట. దేని స్థానం? చిత్తం యొక్క స్థానం నాభి. దీనికి అధిదేవత ఎవరు అంటే జీవుడు అట. ఇందాక బుద్ధికి స్థానం చెప్పుకోలే మనం. బుద్ధికి ముఖ స్థానం అట. బ్రహ్మ దానికి అధిదేవత అట బుద్ధికి. అదేవిధంగా చిత్తానికి నాభి స్థానం, బొడ్డు స్థానం అయితే జీవుడు అధిదేవతట. ఇక 4వ రూపం ఏదంటే అహం. అహం అంటే అభిమానించడం అన్నమాట. అంటే నేను చేస్తున్నాను, కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఉన్నటువంటి సమయంలో ఆ మనసునే అహము అని అంటాం. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఆ సమయంలో దాన్ని అహము అని అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి అహం, మామూలుగా అహం అనేది మనం మొట్టమొదటి యోగ వాసిష్టం ప్రారంభంలో అహంకారం అంటే ఏంటి అన్నది వశిష్ఠ మహర్షి మనకు చెప్పున్నారు. అహంకారం అంటే ఏంటంటే దేహాత్మ భావం. ఈ దేహమే నేను అనుకోవడాన్ని అహంకారం అని ఉన్నాం. అది ఆ భావాన్ని ఇక్కడ మనం పెట్టకూడదు. ఇక్కడ అహం అంటే కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు ఆ మనసుని అహము అని అంటాం అన్నమాట. ఈ అహం ఎక్కడ స్థానం అంటే హృదయం అట. అహం యొక్క స్థానం హృదయం. అహం నేను అనేది నేను అన్నప్పుడు ఇటు చూపిస్తాం. నేను అహం హృదయ స్థానం. దీనికి రుద్రుడు అధిదేవతట. ఇప్పుడు చూడండి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇప్పుడు ఒక దగ్గర నడిచిపోతూ ఉన్నాం. ఒక సినిమాకి వెళ్ళాలని బయలుదేరాం అనుకోండి. ఆ దారిలోనే ఎవరో ఒక మహాత్ముడు మంచి ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నాడు. ఆయన చాలా గొప్పవారు అనుకోండి. ఒక మహానుభావుడు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని చేస్తూ ఉన్నారు. ఆ పక్క మీరు వెళ్ళేటువంటి మార్గంలోనే అది మీ కంటపడింది. కంటపడినప్పుడు అప్పుడు మనసు ఎలా అది పనిచేస్తుందంటే, అరే సినిమాకి పోవాలని పోదామా లేకపోతే ఇటు పోదామా? సంకల్పం వికల్పం. సినిమాకి పోదామా, ఇక్కడికి పోదామా, దేనికి పోదాం, ఇదా ఇటా అట అనేటువంటి సంకల్ప వికల్పాలు జరుగుతాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మనస్సు అంటాం. వెంటనే
అరేరే ఆ పిక్చర్ నిన్ననే కదా రిలీజ్ అయింది, ఆ థియేటర్లో అలాగే ఉంటుంది, కానీ ఈ మహాత్ముని ప్రవచనం మిస్ అవుతామేమో, దీనికే వెళ్ళు అని అటు ఇటు డోలాయమానంగా ఉన్న మనసుని వెళ్ళు అని నిశ్చయం చేస్తుంది బుద్ధి. ఇప్పుడు నిశ్చయం చేసేటప్పుడు మీ మనసుని ఏమంటున్నామంటే మనం బుద్ధి అని అంటాం. నిశ్చయం వెళ్ళిటు, బుద్ధి బలంగా ఉంటేనే ఇటు వెళ్ళు అంటది, బుద్ధి బలహీనంగా ఉంటే దానివైపే వెళ్ళిపోతాం, అది వేరే విషయం. బుద్ధి ఏం చేస్తుంది, వెళ్ళు ప్రవచనానికి వెళ్ళు, నిశ్చయాత్మక బుద్ధి. సరే ప్రవచనానికి వెళ్ళాం, కూర్చున్నాం, అప్పటి వరకు విననటువంటి ఆధ్యాత్మిక సత్యాలు నీ చెవున పడ్డాయి. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావంటే ఆనందంగా దాన్ని తన్మయత్వం ఫీల్ అయిపోతున్నావు అనమాట. ఫీల్ అయిపోతున్నావు, అక్కడ తన్మయం చెందిపోతున్నావు, ఇన్వాల్వ్ అయిపోతున్నావు. అప్పుడు మనసుని ఏమంటావు అంటే చిత్తము అంటాం. అంటే నువ్వు ఆ ప్రవచనంలో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నావు, ఫీల్ అయిపోతున్నావు, ఇన్వాల్వ్ అయిపోతున్నావు అంటే అప్పుడు మనసుని ఏమంటావంటే చిత్తము అని అంటాం అన్నమాట. ఇక ఆ తర్వాత స్థాయి ఏంటి, అహం అన్నాం కదా. అహం అంటే ఏంటి, ఇక అక్కడ ఒకానొక స్టేజ్లో నేనే అనుభవిస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి భావనకి వెళ్ళిపోతుంది నీది. అప్పుడు అహం అంటాం మనిషిని, మనసుని. ఇలా మనసు తను పనిచేసేటువంటి ఆ పనులను బట్టి వేరువేరు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. మనసని, బుద్ధని, చిత్తమని, అహం అని ఇలా పిలువబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనస్సు లెవెలు ఏంటి, మనస్సు లెవెల్ కంటే బుద్ధి లెవెల్ గొప్పది, బుద్ధి లెవెల్ కంటే చిత్తం లెవెల్ గొప్పది, చిత్తం లెవెల్ కంటే అహం లెవెల్ గొప్పది. మనసు లెవెల్ ఎక్కడ వరకు ఆగిపోతుంది, సంకల్ప వికల్పాలు చేసే వరకు ఆగిపోతుంది, ఇదే డోలాయమాన స్థితిలో ఆగిపోతుంది. ఆ తర్వాత స్థాయి ఏంటంటే కాదు, నిశ్చయం చేసే స్థాయి, అది ఇంకొంచెం గొప్ప స్థాయి. సరే నిశ్చయం చేసిన తర్వాత, బుద్ధి నిశ్చయించిన తర్వాత అది ఏమవుతుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ మనసు అక్కడ, దాంట్లో అది చిత్తం ఇన్వాల్వ్ అయ్యేస్తుంది, ఫీల్ అయ్యేస్తుంది, ఫీలర్ సెంటర్ అనమాట చిత్తం, ఫీలింగ్ సెంటర్ అది. ఇది బుద్ధి కంటే కూడా కొంచెం ఇంకా విలక్షణమైందనమాట. బుద్ధి ఏం చేస్తుంది, కేవలము ఇది మంచిది అని చెప్పేస్తుంది అంతే, కానీ ఇది అంత మాత్రాన అది గొప్పది కాదనమాట, ముఖ్యమైనది కాదు, ఇది మంచిది వెళ్ళు అంటుంది బుద్ధి. నిశ్చయం చేసిన దాన్ని ఫీల్ అవ్వడం ఉంది చూశారు, అది ముఖ్యం అన్నమాట. తన్మయత్వం పొందడం అంటే ఇప్పుడు ఏంటంటే ద్వైత భావం పోయి తన్మయత్వం కలిసిపోతూ ఉన్నాం ఈ చిత్తం లెవెల్లో, కాబట్టి ఇది ఇంకొంచెం గొప్పదన్నమాట. అంటే అభేదానికి దగ్గర పడుతుంది, రెండు అనేది లేకుండా కలిసిపోయేదానికి దగ్గర పడుతూ ఉంది చిత్తం లెవెల్లో. ఇకపోతే నాలుగవది అహంకారం, ఈ చిత్తం కంటే కూడా గొప్పదన్నమాట. చేస్తున్నది నేనే, అనుభవిస్తున్నది నేనే అనుకుంటూ కర్తృత్వ భోక్తృత్వాలను అనుభవించేది అహంకారం. ఎల్లప్పుడూ అనుకుంటూ నేను అనుకుంటూ ఉండేది అహంకారం. అహంకారం కదా అహం. కాబట్టి అక్కడ ఆ ప్రవచనకర్త లేడు, ఆ ప్రవచనము లేదు, ఆ రెండింటి బదులు ఉన్నది నేనే అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయినప్పుడు అది అహం స్థాయి అన్నమాట. కాబట్టి మనని మనము బాగా పరిశీలిస్తే, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ విషయం కనపడదిక, అప్పుడు నీకు నీవే కనబడుతుంటావు. ఇది అనుభవంలోకి వస్తుంది మనకి. ఆ నీకు నీవే కనబడేటువంటి లెవెల్ ఏదైతే ఉందో, నీకు నీవే కనబడే లెవెల్కి నువ్వు వచ్చావో అది అహం అంటే. అంతేగాని అహం అంటే ఇగో అని అర్థం కాదు, మనం ముందు చెప్పుకున్నట్టు దేహాత్మ భావన కాదు. ఇక్కడ అహం అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనస్సు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మారిపోవాలనుకుంటే అలా మారిపోతూ ఉంటుంది. సంకల్ప వికల్పాలుగా ఉంటుంది, నిశ్చయాత్మకంగా ఉంటుంది, ఫీలర్ సెంటర్గా ఉంటుంది, అదేవిధంగా కర్తృత్వ భోక్తృత్వాలను కలిగి ఉంటుంది. తను ఎట్ట కావాలంటే అట్ట మారిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది మనసు? జ్ఞానంలోంచి. జ్ఞానంలో తొణుకు ఏర్పడితే మనసు, జ్ఞానం కదిలితే మనసు, మనసు కదలిక ఆగిపోతే జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది మనసు? ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానంలోంచే పుడుతుంది మనసు. జ్ఞానంలో ఒక వృత్తి, ఒక వాసన నిన్నట్ట కదిలిచ్చింది అనుకో, అప్పుడు అది ఒక తొణుకులాగా, ఒక స్పందనలాగా, నిన్న చెప్పుకున్నాం, ఒక స్పందనలాగా బయట వస్తుంది. ఆ స్పందన ఈ జ్ఞానేంద్రియం ద్వారా బయట వస్తుంది. అది బాహ్య ప్రపంచం మీద పడుతుంది, దాని యొక్క ఇమేజ్ని, దాని యొక్క రూపాన్ని తీసుకుంటుంది.
లోపల ఐడియా ఏర్పడుతుంది. ఆ ఐడియా కాస్త ఇంద్రియం ద్వారా ప్రసరించి ఆ వస్తువు మీద పడ్డం, ఆ వస్తువు యొక్క స్ఫూర్తిని మనం పొందడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్సు అంటే, మనస్సు ఎన్ని రకాలుగా మారినా ఇది ఎక్కడి నుంచి అంటే జ్ఞానంలోంచే వస్తుంది. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక పదాన్ని వాడాడు, సముల్లాసం అనేటువంటి పదం వాడాడు. ఉల్లాసం అంటే ఉల్లాసం ఉత్తేజం అంటే ఏంటంటే ఎమర్జ్ అయ్యి పైకి లేవడం. ఉల్లాసం ఉత్తేజం అంటే దాంట్లోంచి పైకి లేవడం అనమాట. ఎమర్జ్ అయ్యి ఒక నీళ్ళల్లో మునుగుతూ ఉన్నారనుకో, సంతోషంగా ఆ చల్ల నీళ్ళల్లో మునిగి పైకి లేవడం సముల్లాసం అనేటువంటి పదం అనమాట. ఉల్లాసం అంటే ఎమర్జ్ అవి పైకి రావడం. ఇప్పుడు సముద్రం ఉంది, ఈ సముద్రం ఉన్నట్టుండి అనుకుంటుందట, నేను తరంగం అయితే బాగుండు, ఉద్భుతం అయితే బాగుండు, ఫేనం అయితే బాగుండు, సుడిగుండం అయితే బాగుండు అని ఉన్నట్టుండి దాంట్లో ఒక తొణుకు ఏర్పడింది అనుకో, ఒక సంకల్పం ఏర్పడింది అనుకో, అప్పుడు ఏమైతుంది? అది సముల్లాసం. సముద్రంగా అనుకుంటే నేను తరంగం అవుదాను అనుకోవడం సముల్లాసం, నేను ఉప్పెనవుదాను, నేను సుడిగుండం అవుదాం అనుకుంటే అదొక సముల్లాసం, నేను బుద్బుదాన్ని అవుతాను, బుడగనవుతాను, నొరుగునవుతాను అనుకుంటే ఆ సముద్రంలో ఎమర్జ్ అవుతోంది. సముల్లాసం అనే దానికి అది అర్థం అనమాట. కాబట్టి అనుకోవడమే తడవుగా అక్కడ ఏమవుతుంది, అక్కడే సముద్రం మారిపోతుంది. ఎలా మారిపోతుంది? తరంగంగా కావాలంటే తరంగంగా మారిపోతుంది, బుద్భుతంగా కావాలంటే బుద్భుతంగా మారిపోతుంది, సుడిగుండం కావాలంటే సుడిగుండంగా మారిపోతుంది. అప్పుడప్పుడు అది అనుకోవడంతోనే. అలాగే జ్ఞానంలో ఒక తొణుకు జరిగింది అంటే ఆ తొణుకు కాస్త వెంటనే అక్కడ కూడా సముల్లాసం అనే పదం అక్కడ కూడా మనం వాడచ్చు అనమాట. ఇప్పుడు ఆ సముద్రంలోంచి తరంగం నేను కావాలి అనుకుంది, సముద్రం తరంగం అయిపోయింది అనుకో, ఇప్పుడు మనం ఆ సముద్రముకి ఆ తరంగానికి బంధం ఉంది అని మనం ఉలిక్కి పడతామా? ఈ రెండిటికి బంధం ఉంది అని మనం అనుకుంటామా? సముద్రానికి ఆ తరంగానికి రెండిటికి బంధం ఉంది అనుకుంటామా? ఎందుకు అడుగుతున్నాడంటే ఈయన బంధం యొక్క స్వరూపాన్ని నిరూపించబోతున్నాడు. అందుకని ఇవన్నీ రెఫరెన్స్ తీసుకొస్తున్నాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి సముద్రానికి తరంగానికి బంధం ఉందనుకుంటామా? బంధం ఎక్కడుంది? అక్కడ బంధం. సముద్రమే తరంగంలాగా కనపడింది, సముద్రమే బుడగలాగా కనపడింది, సముద్రమే సుడిగుండలాగా కనపడింది. అంతేగాని సముద్రం వేరు, బుడగ వేరు, సముద్రం వేరు, తరంగం వేరు, సముద్రం వేరు, సుడిగుండం వేరు కానే కాదు. అలాగే ఉన్న ఒకే ఒక లోపల ఉన్నటువంటి చైతన్యం జ్ఞానమే వివిధ రూపాలుగా మారి మనకు కనపడుతోంది. లోపల ఉన్న జ్ఞానమే, ఆ జ్ఞానంలోంచి వచ్చినటువంటి ఆ తొణుకు వలనే అది ఒక స్పందన. ఆ స్పందన ద్వారా ఆ జ్ఞానము ఆ ఇంద్రియాల నుంచి ప్రసరించి ఆ పదార్థం మీద పడి ఆ పదార్థం మనకి కనపడుతుంది. లోపల జ్ఞానం అనేదే లేకపోతే నీకు ఆ పదార్థము, ప్రపంచంలో ఆ వస్తువు నీకు కనపడదు. కాబట్టి ఆ కనపడే వస్తువుకి లోపల ఉన్న జ్ఞానానికి బంధం ఉందా అంటే ఇందాక సముద్రానికి అలకి బంధం ఉందా అని అడిగినట్లు అవుతుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక చైతన్యం వివిధ రూపాలుగా మారి, చైతన్యమే వివిధ రూపాలుగా మారి మనకి కనపడుతుంది. ఇక్కడ ఎవరికి బంధము? సముద్రానికి తరంగం బంధమా, లేక చైతన్యానికి విశేషం బంధమా? ఎవరిని బంధిస్తున్నారు ఇక్కడ అని వశిష్ఠ మహర్షి మనని గుచ్చి అడుగుతున్నాడు. దీన్ని బట్టి అధిష్టానం కంటే ఆరోపితం వేరు కాదు. అధిష్టానం పరమాత్మ, ఆరోపితం ప్రపంచము పరమాత్మ కంటే వేరు కాదు. ఈ ప్రపంచాన్ని పూర్తిగా పరమాత్మలాగానే భావించాలి అని ఇదే కాన్సెప్టు వశిష్ఠ మహర్షి మన బుర్రలోకి ఎక్కిస్తూనే ఉంటారన్నమాట. కాబట్టి ఆకాశంలాగా నిరాకారమైంది చైతన్యం. అయితే ఆ నిరాకారమైన చైతన్యంలో జీవరూపమైనటువంటి జగత్తు వస్తుంది. ఎలా వస్తుంది అంటే స్వప్నంలాగా. ఇక్కడంటే ఆకాశంలాగా నిరాకారమైనటువంటి చైతన్యము ఈ జీవరూపమైనటువంటి జగత్తును ఒక స్వప్నంలాగా చూస్తుంది. మన కలలో నిద్రలో మనం స్వప్నాన్ని ఎలా చూస్తామో అలాగా చైతన్యము ఈ ప్రపంచాన్ని ఒక స్వప్నంలాగా చూస్తుంది. కాబట్టి కనిపించే ఈ ప్రపంచము, ఈ దృశ్య ప్రపంచం అంతా ఒక పెద్ద కళ, పెద్ద స్వప్నము అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట.
కాబట్టి నీవు నేను అది ఇది ఆ చెట్టు ఈ పుట్ట ఈ కొండ అన్నీ కలిసి ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం అంతా కూడా నిజానికి కలలో కనిపించేటువంటి సంసారమే. కలలో కనిపించేటువంటి దృశ్యం లాంటిదే ఇలలో కనిపించేటువంటి ఈ ప్రపంచం. కనిపించే ప్రపంచం అంతా కూడాను మనం కలలో ఏ స్వప్నం అయితే చూస్తున్నామో అసలు ఏమీ లేనిది అంతా ఉన్నట్టుగా జ్ఞానంలోంచే పుట్టి జ్ఞానంలోంచే మనకు కనపడి మళ్ళీ జ్ఞానంలోంచే లయమైపోతుందో అలాగే ప్రపంచం కూడా ఆ కళ లాంటిదే అని వశిష్ఠ మహర్షి మనకి చెప్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.